హాయ్ ఫ్రెండ్స్, నేను రాయలసీమ కాసరకాయలు గుర్తున్నాను కదా. ఇంత ముందుకు చేసి చూపించిన వీడియోలో ఇది డైలీ అప్పటికప్పుడు చేసుకొని తినే విధానాన్ని చూపించాను. ఇప్పుడు నిల్వ ఎలా చేసి పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నిల్వ కోసం నేను తయారు చేశాను. వీటిని ఎలా చేయాలంటే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కాసరకాయల్ని ఆయిల్ దండిగా వేసి మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం పాపడ్ ఎలా ఎంపుకుంటామో ఒట్టిగా అలా ఇవి కూడా ఆయిల్లో వేసి బాగా ఒట్టిగా అయ్యేంత వరకు ఎంపుకోవాలి. ఎంపుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో ఎల్లిపాయ, కారము, ఉప్పు, ఎండు కొబ్బరి తగినంత, ఎక్కువ పౌడర్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నామా, వేసుకొని అయిపోయిన తర్వాత ఒక కడాయి సపరేట్గా పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అవి వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయండి. కరివేపాకు ఒట్టిగా ఫ్రై అయింది. ఇవన్నీ